ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం భాగంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పరిపాలన దక్షత అందించిన తర్వాత పరిపాలన దక్షత 100 రోజుల్లో ఏం జరిగిందంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ఆస్తులు పోలే, ఎవరు భూములు కబ్జాలు చేయలే, ఎక్కడన్నా పోతా దావులో ఏడన్నా భూములు కనపడతానే ఇమీడియట్గా సంబంధిత తహసీల్దార్కి పంపించి ఆ భూములు మాకు అమ్మల్లా, లేకపోతే మా దాని మీద డాటెడ్ ల్యాండ్గా పెట్టండి, లేదంటే డీకేటీ చేసేయండి అని చెప్పలే. పూర్తి స్థాయిగా ప్రజలకు అభ్యర్థుల వరకు ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చారు. చాలా శాంతిగా 100 రోజులు ప్రజలు గడిపారు. అరాచకాలు ఎక్కడ లేవు. కాకపోతే ఈరోజు కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది పాత అధికారులు ఉంటే వాళ్లకు ఎక్కువ భయపడిచ్చో భయానా చేసేసి ఈరోజు కూడా వాళ్ళు పబ్బం గడుపుతూ ఉంటారు. దొడ్డిదారని ఏదో విధంగా చేయాలని చేస్తుంది. కాకపోతే ఈరోజు ప్రజలకి ఏం కావాలా, 3 పూట్ల అన్నం పెట్టి 30 సార్లు కొట్టేవాడు అవసరం లే, 2 పూట్ల అన్నం పెట్టి ప్రశాంతంగా బతికేటట్టుగా సౌకర్యం కల్పించేవాళ్ళు కావాలి. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయినా కూడా పూర్తి స్థాయిగా రాష్ట్ర ఆర్థికంగా చితికిపోయింది. డబ్బులు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఈరోజు రాష్ట్రానికి ఆదుకుంటా ఉన్నది, దానికి అదనంగా మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం గాడి తప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడిపిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. కాకపోతే ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 100 రోజుల్లో డిపార్ట్మెంట్లన్నీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ దానిపైన ఉన్న ఇష్యూస్ పైన, దానిపైన క్లారిటీస్ పైన, దానిపైన ఉన్న బిల్స్ పైన, పేమెంట్స్ పైన ఒక క్లారిటీ తీసుకుని ఒక సుభిక్షమైన పరిపాలన అందించి పరిపాలన దక్షత గాడిలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. దాని భాగంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రేపు దేవలం వీధి పరిసర ప్రాంతాలకంతా కలిపి రేపు అక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మాలిక్ ఫంక్షన్ హాల్ రేపు. మొన్ననాడు వచ్చింది పోతుబోలు గ్రామ పంచాయతీ. పోతుబోలులో కొత్తవారుపల్లి సిటిఎం 1 and 2, కొత్తవారుపల్లి 1 and దుబిగాన్పల్లి యాజ్ వెల్ యాజ్ ఈ కొండమారిపల్లి, ఎన్ని పంచాయతీలకు సంబంధించి పోతుబోలులో ప్రజాప్రభుత్వ మొత్తం అధికారులు కాన్స్టిట్యూన్సీ స్థాయి అధికారులు అందరూ అక్కడ రావడం జరిగింది. 2వ దినం. 3వ దినం వచ్చింది నిమనపల్లి మండలానికి సంబంధించిన రెడ్డివారిపల్లి పంచాయతీలో ఆ పరిసర ప్రాంత ప్రజలతో ఉన్న ఒక 5-6 పంచాయతీలు, 7 పంచాయతీల ప్రజలతో అక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 4వ రోజు వచ్చి రామసముద్రం. ఇవన్నీ ఎందుకు పంచాయతీల పేరు చెప్తున్నా అంటే రామసముద్రం ఆర్నడింపల్లి ఎక్కువ అరాచకానికి గురి అయ్యి ప్రజలకు అశాంతి గురి చేసి మేము అనుకుంటే ఏదైనా చేస్తాము, ఏదైనా కేసులు పెడతాం, క్రిమినల్ కేసులన్నీ తాండవం ఆడించి ప్రజలకు శాంతి లేకుండా చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు. అందుకోసం వాళ్ళకి ఎక్కడ ఎక్కువ వాళ్ళ బలం ఉందో అక్కడే పెట్టినాము. వాళ్ళకి ఆడే చూద్దాం వాళ్ళ కథని. ఇది కాకుండా మళ్ళా 26వ తేదీ సిటిఎం 2లో పెట్టాం. మొదటి రోజు మదనపల్లి టౌన్ దేవలం వీధి, 2వ రోజు మదనపల్లి మండలం పోత్బోలు 23వ తేదీ పోత్బోలు, 3వ రోజు వచ్చింది నిమనపల్లి మండలం 24వ తేదీ రెడ్డివారిపల్లిలో, 25వ తేదీ రామసముద్రం ఆర్నడింపల్లిలో, 26వ తేదీ సిటిఎం 2లో క్రాస్ రోడ్లో పెట్టడం జరిగింది. ఎవరేదైనా సమస్యలు ఉన్నా కూడా, ఎవరైనా దొంగగా వాళ్ళ పొజిషన్లు పెరుక్కొని ఉన్నా, భూములు రాకుండా ఉంటే
వాళ్ళ భూముల పైన కబ్జాలు చేసింటే, ఎవడన్నా అరాచకం చేసింటే, వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ నిర్భయంగా వచ్చి మీరు నాకు కలవచ్చు. తప్పకుండా వాళ్ళు ఎవరైనా ఎంత వాళ్ళైనా కానీ, వాళ్ళు ఏ రూపంలో ఉన్నా కూడా కానీ తప్పకుండా ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటాది. 5 సంవత్సరాలు ఒక సుభిక్షమైన పరిపాలన అందించడానికి మదనపల్లి కాన్స్టిట్యున్సీతో రాష్ట్రం యావత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఒక మంచి పరిపాలన అందించడానికి పూర్తి స్థాయిగా మనం అందరం కలిసి నడుస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తాం.